పిల్లలకి డే అంతా ప్రోటీన్ విటమిన్స్ లభించేలాగా ఏ టైంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది చాలామంది మదర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. వీడియోలో క్లియర్గా చూపించాను, ఎండ్ వరకు చూడండి. మార్నింగ్ ఫుడ్ అండ్ టైమింగ్స్. ముందుగా ఉదయం బాబు లేచిన తర్వాత మిల్క్ ఇస్తాను, తాగి ఆడుకుంటాడు, లేదంటే ఒక్కొక్కసారి మరలా నిద్రపోతాడు. ఈ మిల్క్ అనేది మనం డ్రై ఫ్రూట్ పౌడర్ ఇంట్లో చేసుకుందైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా ఇవ్వచ్చు. బట్ చిన్నపిల్లలకి 5 ఇయర్స్ వరకు ఎక్కువగా షుగర్ వేయడం మంచిది కాదు. స్వీట్ కావాలంటే పటికి బెల్లం పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం సాల్ట్ వాటర్లో బాయిల్ చేసిన ఎగ్ని తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది. అదే వెజిటేరియన్స్ అయితే ఎగ్ బదులు పన్నీర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ మొత్తం కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు 2 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. పిల్లలకి బ్రెడ్ అనేది ఎక్కువ పెట్టడం మంచిది కాదు, ఎప్పుడైనా పర్వాలేదు, బట్ చాలా ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్లో గీ యాడ్ చేశాను. ఇలా నెయ్యి వేయడం వల్ల కార్నర్స్ గట్టిగా ఉంటాయి కదా, సాఫ్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన ఎగ్ మొత్తం కూడా ఇంది మీదకి వేసుకున్నాను. అలాగే పైన కొంచెం మిరియాల పొడి వేశాను. ఇలా పొడి వేయడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఎల్లో స్మెల్ వస్తే తినడానికి ఇష్టపడరు. అలాగే దానిపైన టేస్ట్ కోసం చీజ్ పెట్టాను. చీజ్ పెట్టడం వల్ల పిల్లలు కొంచెం వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అధిక బరువు ఉన్న పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు. అలాగే ఇప్పుడు పైన బ్రెడ్ పెట్టి క్లోజ్ చేసి చేతులతో ట్యాప్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకుని గ్యాస్ ఆన్ చేసి బటర్ లేదా నెయ్యి వేసుకుని కొంచెం హీట్ అవనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత బ్రెడ్ని అందులోకి పెట్టుకుని ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సెకండ్ సైడ్కి తిప్పండి. ఎక్కువ ఎగితే గట్టిగా అయిపోతుంది, సో కొంచెం వేపుకోండి. నౌ ఎగ్ శాండ్విచ్ రెడీ. నేను బ్రేక్ఫాస్ట్ అనేది 7:30కి పెడుతున్నాను. ఇది కొంచెం వేడిగా తింటే బాగుంటుంది, చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. బ్రెడ్ పైన ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే చీజ్కి స్టిక్ అయి ఉండి ఎగ్ శాండ్విచ్ అనేది స్టిఫ్గా విడిపోకుండా ఉంటుంది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇప్పుడు మార్నింగ్ స్నాక్ కోసం కుకుంబర్, అలాగే మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, కిస్మిస్, ఎండు సపోటా ఇవన్నీ కూడా 3 బౌల్స్లోకి తీసుకున్నాను. ఇవన్నీ పిల్లలకి మంచి ఎనర్జీని ఇస్తాయి, చాలా హెల్దీ. ఈ మార్నింగ్ స్నాక్ అనేది నేను బాబుకి 10:30కి పెడుతున్నాను. పిల్లలు ఇవి మొత్తం అయితే తినలేరు, ఇందులో కొంచెమైనా తింటారు. ఈ 3 ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్దీ పిల్లలకి. మెయిన్గా డ్రై ఫ్రూట్స్ అనేవి వెయిట్ గెయిన్కి యూజ్ అవుతాయి. ఇందులో ఉన్న బాదం బ్రెయిన్కి మంచిది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో తప్పకుండా ఇవి డైలీ ఇవ్వండి. ఈ కీరా అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా మంచిది. బాడీలో ఉన్న హీట్ని తగ్గించి బాడీని చల్లపరుస్తుంది. ఇంట్లో చేసుకున్న మొలకలు వచ్చిన స్ప్రౌట్స్ తినడం వల్ల పిల్లలకి ఎనర్జీ వస్తుంది. ఎక్కువగా తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, కొంచెం తింటే చాలు. వేరుశెనగ గుళ్ళు, శనగలు, గ్రీన్ పెసరపప్పు తీసుకున్నాను. ఇవి పిల్లలు అంతగా ఇష్టపడరు. ఆఫ్టర్నూన్ ఫుడ్ అండ్ టైమింగ్స్. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులో 1 కప్ క్లీన్ చేసిన రైస్, ఒక 1/2 కప్ క్లీన్ చేసిన కందిపప్పు, అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు, కొన్ని టమోటా ముక్కలు, కొన్ని గ్రీన్ పీస్, కొంచెం మెంతి కూర, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసా. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ అంటే 600 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి హైలో 3 విజిల్స్, సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా కొంచెం మెతుకులా అనిపిస్తే గరిటె తీసుకుని బాగా కలిపితే మెత్తగా స్మాష్ అయిపోతుంది. చూసారు కదా, మిక్స్డ్ వెజిటేబుల్ కిచడీ రెడీ. తినే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా పప్పు, ఆకుకూర, వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి చేయడం వల్ల పిల్లలకి మంచి ప్రోటీన్, విటమిన్స్ లభిస్తాయి. బాబుకి లంచ్ అనేది నేను 12:30కి పెడతాను. ఇలా అన్ని వేసి చేయడం వల్ల ముఖ్యంగా పప్పు చాలా ప్రోటీన్ ఇస్తుంది, అలాగే క్యారెట్, ఆకుకూర కళ్ళకి చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ తర్వాత బటర్ మిల్క్ తయారు చేయడం కోసం ఒక గ్లాస్లో 3 స్పూన్స్ పెరుగు తీసుకుని టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, డైజెషన్ కోసం కొంచెం జీలకర్ర పొడి, అలాగే ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం కోసం చిన్న పేడు నిమ్మరసం, చాలా తక్కువ క్వాంటిటీ, ఎక్కువ కాదు, తీసుకున్నాను. ఇప్పుడు స్పూన్తో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల పెరుగు అనేది గడ్డల్లా లేకుండా మజ్జిగ చాలా సాఫ్ట్గా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. మజ్జిగ ఎంత వాటర్గా చేసుకుంటే అంత చలవ చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి మరలా కలుపుకుని
ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనాని యాడ్ చేసా. పుదీనా హెల్త్కి మంచిది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్లో బటర్ మిల్క్ అనేది రెడీ. ఈ బటర్ మిల్క్ 130కి ఇస్తున్నాను. కర్రీ రైస్ తిన్నప్పుడు అయితే పెరుగన్నం పెట్టేస్తాను. అలా వెజిటేబుల్ కిచడీ తిన్నప్పుడు కందిపప్పు, క్యారెట్ త్వరగా అరగవు, అలాగే హీట్ చేస్తాయి. సో ఇలా మజ్జిగలా చేసి ఇవ్వడం వల్ల హీట్ చేయకుండా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ అవుతుంది. ఈవినింగ్ ఫుడ్ అండ్ టైమింగ్స్. ఈవినింగ్ స్నాక్ కోసం కట్ చేసిన మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. బనానా, యాపిల్ అండ్ పియర్స్ తీసుకున్నాను. టేస్ట్ కోసం కొంచెం హనీ యాడ్ చేస్తున్నా. ఎక్కువగా స్వీట్ ఉంటే యాడ్ చేసుకోక్కర్లేదు. ఏ ఫ్రూట్స్ అయినా సరే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ నేను 4 o'clockకి పెడుతున్నాను. లేట్గా తింటే ఫ్రూట్స్ అనేవి పిల్లలకి త్వరగా డైజెస్ట్ కావు. మిక్స్డ్ ఫ్రూట్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే బాడీకి బాగా బ్లడ్ పడుతుంది. నైట్ ఫుడ్ అండ్ టైమింగ్స్. నైట్ డిన్నర్ కోసం నేను చికెన్ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను. అదే వెజిటేరియన్స్ అయితే వెజ్ సూప్ అయినా సరే చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ మాంచోస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ సూప్ అనేది భోజనానికి ముందు పెట్టడం వల్ల పిల్లలకి బాగా ఆకలి పుడుతుంది. సూప్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. బోన్ సూప్ అయితే ఇంకా మంచిది. ఇది మరీ చిక్కబడకుండా కొంచెం మీడియంగా ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ సూప్ అనేది నేను ఈవినింగ్ 6:30కి ఇస్తున్నాను. పిల్లలకి డిన్నర్ ఎప్పుడు కూడా కొంచెం లైట్గా, తక్కువగా అండ్ ఎర్లీగా పెట్టుకోవాలి. అలా అయితే పడుకునే టైంకి బాగా డైజెస్ట్ అయిపోయి అరిగిపోయి ఉంటుంది. పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. సూప్ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తాగుతారు. వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చుతుంది. పన్నీర్ రోల్ కోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఫ్రై పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్నా. పన్నీర్ అనేది చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకుని తీసుకోవాలి, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసి మరలా ఒకసారి బాగా కలుపుకున్నా. కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువగా కారం ఉంటే పిల్లలు తినలేరు అండ్ నైట్ టైం ఎక్కువగా కారం పెట్టడం కూడా మంచిది కాదు. సో ఇలా కలిసిన తర్వాత వీటిని ఒకసారి చిన్నగా వీడియోలో చూపించినట్టు గైడ్తోనే స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేయడం వల్ల రోల్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం స్మాష్ అయిన తర్వాత ఇందులో టేస్ట్ కోసం 3 to 4 స్పూన్స్ టమాటో కెచప్ని యాడ్ చేశాను. టమాటో సాస్ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 2 minutes పాటు దీన్ని ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని 1 నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక 5 నిమిషాలు చల్లారేలోపు చపాతీని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. చపాతీ అనేది సాఫ్ట్గా ఇలా 2 వైపులా కూడా కరెక్ట్గా కాల్చుకోండి. ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మయోనైజ్ని యాడ్ చేసుకున్నాను. మయోనైజ్ వీడియో కావాలి అంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇది పిల్లలకి ఎక్కువగా పెట్టడం అస్సలు మంచిది కాదు. ఎప్పుడైనా టేస్ట్ కోసం ఒకసారి పర్వాలేదు. చపాతీ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసుకున్న పన్నీర్ కర్రీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్లా చుట్టుకోవాలి. మయోనైజ్కి పన్నీర్ స్టిక్ అయ్యి రోల్ అనేది పర్ఫెక్ట్గా మనకి స్టిఫ్గా వస్తుంది. చూసారు కదా, ఎంతో ఈజీ అయిన పన్నీర్ రోల్ రెడీ. డిన్నర్కి ఫుడ్ అనేది నేను నైట్ 7:30కి పెడుతున్నాను. పడుకోవడానికి ఒక 2 hours ముందుగా పెడుతున్నాను. పన్నీర్ రోల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి బాగా నచ్చుతుంది. ఏదైనా నచ్చితే ఇలాగా లైక్ చెప్తాడు. నైట్ పడుకునే ముందు 9 PM మరలా కొంచెం మిల్క్ ఇస్తాను. పాలు తాగడం వల్ల పిల్లలకి బాగా నిద్ర వచ్చి నైట్ అంతా చక్కగా పడుకుంటారు. చూసారు కదా ఏ టైంలో బాబుకి ఎలాంటి ఫుడ్ పెట్టాను, బాబు ఎలా తిన్నాడు అనేది. డైలీ ఇవే కాకుండా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటాను. రోజు ఒకటే పెడితే ఎవరూ తినలేరు. వెరైటీగా పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా సిల్వర్ వస్తువులు, వెండి వాటిలో ఫుడ్ పెట్టడం వల్ల బాడీకి హీట్ చేయకుండా బాడీని చల్లగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అలాగే పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి శక్తి వస్తుంది. తిన్నా కొంచెమైనా కానీ వాళ్ళ ఒంటికి వంట పడుతుంది. కొంచెం కష్టమే, బట్ చిన్నప్పటి నుంచి ట్రై చేస్తే వాళ్ళు ఒక చోట కూర్చుని తినడానికి అలవాటు పడతారు. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. Please subscribe to our channel for latest updates.